ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి. చతుర్థాశ్వాసం అమృతవర్షిణి ధారావాహిక 345వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నేటి వరకు మనం బంధాలు ఎలా ఉంటాయో, అనుబంధాలు ఎలా ఉంటాయో, అవి ఎలా తొలగిపోతూ ఉంటాయో, జీవన సరళి ఎలా ఉండాలో, ఆహార నియమాలు ఎలా ఉండాలో, ఆచారం ఆయువు ఎలా పెరుగుతుందో, సంప్రదాయం కీర్తి మన్నన జీవన విధానం, ఈ వీటి యొక్క విధి విధానం అనేది జీవించవలసిన రీతులు భీష్మాచార్యులు వారు ధర్మరాజును కరింగిస్తూ ఉన్నారని ముచ్చరించుకుంటూ ఉన్నాం. అలాగే మాన మర్యాదలు, గర్భిణీ స్త్రీలు ఎదురవుతారు, బ్రాహ్మణుడు ఎదురవుతాడు, బరువులు మోసేవాళ్ళు ఎదురవుతారు. వాళ్ళకి దారి ఇవ్వాలి. అంటే సంస్కారవంతమైన జీవనము ఎవరిని ఉద్ధరిస్తుంది? నిన్నే ఉద్ధరిస్తుంది, ఎవడు ఆచరిస్తేవాడు. అమావాస్య పౌర్ణమి పర్వదినాలలో బ్రహ్మచర్యం పాటించాలి. దైవారాధన శుభం, పరనింద మహాపాపం. ఎందుకు? ఆ పాపాలన్నీ ఒక్కసారి వచ్చి నిందించిన వాడికి చేరుకుంటాయి. వేదనింద నాస్తిక వాదం పతన కారకం. ఆలోచించాలి సీతారాం. నేడు వేదనింద అది మహా అభిజాత్యంగా ఆసువుగా దొరుకుతూ ఉంది. ఏమైపోతారో ఆ పూర్వపరాలు ఎరిగినటువంటి వాళ్ళకు మాత్రం మాలాంటి వాళ్లకు కొంత ఇబ్బందికరంగానే ఉంది సీతారాం. ఈ అనుభవం నేర్పిన పాఠం మానవ హిందోళ రాగంలో పాడుకోవాలండి. అది నేను అందరికీ పెట్టాను. ఈ రోజునే రాశాను. రాసిన వెంటనే నేను అందరికీ పంపించాను. ఆదరించే ప్రార్థన, ఆదరిస్తున్న వాళ్ళకు ధన్యవాదములు. అయితే ఇక్కడే మరొక విచిత్రం. బంధాల వైపు మళ్ళీ మనసు లాగుతూనే ఉంటుంది కదా ఆనవాయితీగా. నేటి చిన్న నుతి. బంధమెంత తీపియో మనసునెంత సలుపునో, తల్లి తండ్రి సంతానము బంధుగణంబు సంసార నౌక సాగుతోంది అలలతోడు సుడుల మధ్య. సంసార నౌక సాగుతోంది అలలతోడు సుడుల మధ్య. మందరంగ మాయలుగే, మందరముగా ఊయలు ఊపుతూ ఉంటుందట. మందరంగ యుయలుగే ఆ నౌక దూర తీరమెగుతోంది. భద్రం సుమా భద్రం సుమా, రాదు కనగా కనుమరుగై, రాదు కనగా కనుమరుగై. తీరము దాటినంత తిరుగుముఖము ఆత్మీయజనులు. గమనించాలి సుమా, గోదావరి తీరవాసుడిని కనుక ఈ అనుబంధాలు, ఈ బంధాలు ఇలా ఆ గోదావరితో మమేకమై జీవన స్రవంతితో మీకు అందించే ఓ మహద్భాగ్యం. అలాగే మాసినా సరే మడిబట్టలు మార్చరాదయ్యా. మర్రి పండ్లు, పిప్పళ్ళు, మేడి పండ్లు తినడానివి, ఇతరుల వాసన చూసినవి భోజనం, అవి ఉత్తిష్టమంటారు. వాటిని గ్రహించరాదు సుమా. ఎందుకు? అహం వైశ్వనరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితం. స్వామి దేహంలో ఉంటాడు, వైశ్వనరాగ్ని రూపంలో. ఆయనకు రామార్పణం కృష్ణార్పణం అంటాం కనుక ఈ ఉచ్చిష్టములు ఎంగిలి సమానములు, అవి తీసుకుని రాదు. మౌనంగా మాత్రమే, ప్రశాంతంగా మాత్రమే భుజించాలి. పడుకునే ముందు ఎన్నో ఎన్నో వ్యవహారాలు. రాత్రిపూట పెరుగు అన్నం కూడనిదయ్యా. గువ్వ, గ్రద్ద, దీపం ఆర్పే పురుగు. గువ్వ, గ్రద్ద, దీపం ఆర్పే పురుగు, గుడ్ల గూబ ఇంట్లోకి రాకూడదయ్యా. వస్తే విధి విధానమైన శాంతి ఆచరించవలసిందే. రజస్వలను అంటరాదు. రజస్వల అనంతరం 5వ నాడు సంగమంతో స్త్రీ శిశువు జనిస్తుంది. 6వ నాడు సంగమం మగ శిశువు. ఈ విధంగా సంతాన ప్రాప్తి. చూడండి ఎంత ఖచ్చితంగా ఇక్కడ మనకు అందించబడుతూ ఉందో. సరి రోజులలో భార్యా సంగమం మగ శిశువు, బేసి రోజుల్లో ఆడ శిశువు. 16వ రోజు వరకు స్త్రీ ఋతువు వ్యర్థం కానివ్వక
సంగమిస్తే ఆయువృద్ధి, ఆ తర్వాత సంగమించరాదు. పాలు, ఆ పాలు తాపినటువంటి స్త్రీ, అక్క, ఇరువురు కూడా తల్లులతో సమానమే. ఈ రోజుల్లో మరి పని మనుషులు పాలు పడుతూ ఉన్నారు డబ్బులు ఎక్కువైన తర్వాత. వాళ్ళు కూడా మాతృమూర్తులతో సమానంగా ఆదరించవలసిందే. ఎందుకంటే మరి అధునాతన ప్రపంచంలో తల్లులకు పాలిచ్చే తీరిక లేదు, అవకాశం లేదు. తల్లి తండ్రులు దేహాన్ని ఇస్తే ఆచార్యుడు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ పోలికలోనే ఉంది. ఇక నేను వివరించవలసిన అగత్యం ఉంటుందని నేను అనుకోను. తల్లి తండ్రి ఏమిస్తున్నారు? దేహాన్ని ఇస్తున్నారు. ఆచార్యుడు ఉద్ధరించుకునే నిమిత్తంగా జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సర్వస్వం ఏది ఇవ్వాలో దాన్నే ఇస్తున్నాడు. మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అచినోతిహి శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపి స్వయమాచారతే యస్తు స ఆచార్య ఇది స్మృతః. ఆచార్యవాన్ పురుషో వేదః అంటుంది శాస్త్రము. ఆచార్యుడు అంటే ఆచారములకు పాటించేటువంటి పురుషుడు, అతడే ఆచార్యుడు. తత్వాన్ని తెలియగలడు, తెలుపగలడు. తల్లి తండ్రి జన్మనిస్తారయ్యా, ఆచార్యుడు మోక్షాన్నే ఇస్తాడు. ఆచార్యుడు దేహ సంబంధము లేని రాని స్థితిగతులను ఇస్తాడయ్యా అంటే మోక్షం. దీని యొక్క అర్థం జన్మ తరిస్తుంది. సరైన ఆచార్యుడు లభించడం జన్మ జన్మల పుణ్యం. నాస్తికో వేదనింద, బ్రాహ్మణ నింద వేద నింద నాస్తికత్వం అవుతుంది. ఇది ఈ రోజులలో ఫ్యాషన్ అయిపోయింది కదా. ఉపవాస విధి విశేషాలు. పలుకు యజ్ఞ భావనామయంగా ఉండాలండి. ఆలోచించాలి. విమర్శించడం కూడా ఓ పద్ధతి, ఒక సంస్కారం. మన పలుకు మన యొక్క సంస్కారాన్ని, మన రూపాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళ ముందు మాలాంటి వాళ్ళకు సాక్షాత్కరింపజేస్తుంది. వీడి బుద్ధి ఏంటి ఆ చూపుల్లో తెలిసిపోతుంది, వీడి జన్మ ఏంటి. ఉపవాస విధి విశేషాలు. అంగీరసుడు భీష్ముడికి తెలిపిన చొప్పున భీష్ముడు వివరిస్తున్నాడు ఈ ఉపవాస దీక్ష విశేషాలు ఎలా ఉండాలో. ధర్మరాజా, బ్రాహ్మణ క్షత్రియులు త్రిరాత్రములు ఉపవసింపదగు. 3 రాత్రులు. శరీర మాధ్యంఖలు ధర్మ సాధనం. ఉపవాసం ధర్మ సాధన అయ్యేటువంటి శరీరాన్ని చెరుపుని విధిలో కదా. ఈ శరీరం ఉన్నంతవరకే కదా మనం ధర్మాన్ని ఆచరించే విధి విధానమును ఎరిగి చరించగలగటం. కనుక ఈ శరీర మాధ్యంఖలు ధర్మ సాధనం. ఉపవాసం ఎలా ఉండాలి? ధర్మ సాధన అయినటువంటి శరీరాన్ని చెరుపునివ్వరాదు సుమా. సాధ్యాసాధ్యాలనెరిగి ఉపవసింపవలే. ఉపవాసము, ఉప అనగా సమీపము, వాసము అనగా వసించటం. ఎక్కడ ఉపవసించాలి? పరమాత్మ యొక్క సన్నిధిలో, ఆ ధ్యానములో, ఆ నామంతో, ఆ ధర్మంతో, ఆ ధర్మ ఆచరణలో, దానికి సమీపంగా ఉండాలి. అంతేగాని ఉప్మా ఇడ్లీ సాంబార్లు తినేసి ఉపవసించడం కాదు. దాన్ని ఉపవాసం అనరు. భోజనం తృప్తిగా తిన్నప్పటికీ స్వామి యొక్క నామం, ఆ రోజు భారతం వింటాం, లేదు రామాయణం చదువుతున్నాం, గీతను చదువుతూ ఉన్నాం, సత్సంగంలో పాల్గొంటున్నాం, భజన కార్యక్రమాలు ఆచరిస్తూ ఉన్నాం. మన ఆచారం, మన ధర్మం, మన శుద్ధి, మన శుచి, మన శుభ్రత, మన వంశం, మన గౌరవం పిల్లలకు నేర్పుతూ ఉన్నాం. ఇదంతా కూడా ఉపవాసమే. ఉప సమీపము, వాసం. ధర్మానికి సమీపంలో, ధర్మాచరణలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళంతా ఉపవాస దీక్ష దక్షులే. అలాగే వైశ్యులు 4 భోజనాలు ఉపవాసం, అంటే 2 రోజులు ఉపవసించవచ్చు. పూర్ణిమ, శుక్లపక్షం, అష్టమి, చతుర్దశి తిథులయందు, కృష్ణపక్షంలో పంచమి, షష్ఠీ తిథులయందు ఉపవాసం యోగదాయకములు. నామస్మరణ కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది, అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఆహార నియమంతో పాటు విశ్వామిత్రుడు 1000 సంవత్సరంలో విఘాతం లేకుండా ఏకభక్తంతో బ్రాహ్మణత్వం పొందాడయ్యా. వాళ్ళంతా కారణజన్ములండి, మనం కర్మజనులం. ఆలోచించాలి సీతారాం. మరుజన్మలో పశుపక్షుల భాషలు తెలుస్తాయ్యా ఎవరైతే ఈ విధమైనటువంటి ఉపవాస దీక్షలో ఉంటారో, బ్రాహ్మణ ఆశీర్వచనం పొందుతూ ఉంటారో, అతిథి అభ్యాగత సత్కారములు ఆచరిస్తూ ధర్మం చెప్పిన రీతిలో సదాచారము వంశాచారములను పాటిస్తూ ఉంటారో వారికి మరు జన్మలో పశుపక్షుల భాషలు తెలుసు. అంటే
జ్ఞాన సమృద్ధి కలిగినటువంటి బ్రాహ్మణ జన్మ లేదా ఉత్తమ జన్మ, జ్ఞానవంతమైనటువంటి జన్మ ప్రాప్తి. ఒక్క కృష్ణతత్వం తెలిస్తే సర్వం తెలుస్తుంది. చాలా లోతైన పదం, నేను శ్లేషగా వేశాను ఇక్కడ, మీకేం తోస్తుందో. కృష్ణతత్వం, కృష్ణపక్షం, శుక్లపక్షం. కృష్ణపక్షం అంటే అమావాస్యకు, అంటే చీకటి, అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని ఎలా ఛేదించాలో తెలవడమే కృష్ణతత్వం. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానతత్వం భాషిస్తుంది. అందుకనే ఆయన గీత చెప్పగలిగాడు. కలి పురుషుడు 18 అక్షుణీల సైన్యాన్ని దగ్గరుండి ఊచకోత గోయించాడు. అస్కలిత బ్రహ్మచారి ఆయన అహింసా వ్రత దీక్షాదక్షుడు. అసలు హింసకు అహింసకు భేదం ఎరగగలిగినటువంటి స్థితిలో మానవులు ఉన్నారా? పాఠాలు ఉన్నాయా? ఎవరు చెప్తున్నారు? ఆలోచించాలి సీతారాం. ఒకంత కటువుగా లేకపోతే నేను కటువుగా చెప్పను, మన్నించాలి. దాసుణ్ణి, కులానికి దాసుణ్ణి, హైందవ బంధువులకు దాసుణ్ణి. 344 రోజులుగా భారతం చెప్తా ఉంటే కడుపు తరుక్కుపోతుందండి. బహు తక్కువ మంది వింటున్నారు. బ్లూటిక్కులు మస్తుగా వస్తున్నాయి. 2-3 అడిగితే ఇహిహిహి అని నవ్వారు. జాలేసింది నాకు ఆ పతనం. కొందరు అభిజాత్యాలు అడ్డొస్తున్నాయి కొందరుగా. ఏంటి ఆయన రోజు చెప్తూనే ఉంటాడు. ఆలోచించండి, ప్రాప్తాలు దైవాధీనాలు. అందుకే ఇవాళ మానవ రాయటానికి కారణం మా గాయపడిన మనస్సు అలా బయటకు వచ్చింది. సర్వం తెలుస్తుంది ఒక కృష్ణతత్వం తెలిస్తే. ఆయన విశ్వగురువు కదా. శివుడు సనత్ కుమారుని వద్దకు వచ్చాడయ్యా ఒకసారి, చెప్తాను విను, అతి లోతైనటువంటి వ్యవహారం. ఆ శివ సనత్ కుమార సంవాదం వినవయ్యా. శివుడు ఎవరండి? ఆయన ఆకారం ఏంటి అసలు? ఆయన ఎక్కడుంటున్నాడు? చిద్విలాసం వింటే తెలుస్తుంది. శివతత్వం తెలిస్తే తప్ప మిగతా తత్వాలు అవగాహనకు రావు. ఎలా ఉండాలి అసలు? శివుణ్ణి అర్చించే ఆరాధించే నైజం ఎవరికి ఉంటుంది? అది విష్ణు అయిన హరి, ఆయన హరుడు, ఇద్దరు హరించేవాళ్లే. లక్ష్మి, పార్వతి, సరస్వతి, ముగ్గురు శక్తి స్వరూపులే. దేనికి ఆ శక్తి? జ్ఞానం భాషించే నిమిత్తంగా, దోచుకుంటానికి కాదు. ఆ తర్వాత కారాగారం పాలవటానికి కాదు. ఈ దేహమే ఓ కారాగారం. ఇందులో నుంచి ఆ చిలక బయటకు వచ్చేటప్పుడు ఎగిరిపోతుంది. పైనుంచే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయిన గూడు, పుల్లా పుడక ముక్కున కరిచి గూడును కట్టితే పోయి. ఏది ఆ గూడు? ఎన్ని గూళ్ళు కట్టావు? ఎన్నిసార్లు ఎరిగిపోయింది ఈ చిలుక? ఎన్ని జన్మలెత్తింది? ఎన్ని రెమ్మల ఊయలు ఊగుంది? ఆశల ఊయలు ఊగటం కాదండి, ఆశయాల సాధన మిన్న. ఊహమేరన్నా నా పలుకుల మర్మం కనరన్నా. ఆశల ఊయల కన్నా ఆశయాల సాధన మిన్న. గొప్పగా పాడారు మన గాయకులు రామచంద్రరావు గారు, ధన్యవాదాలు. కాబట్టి అలాగే జీవనం ఒక వసంతం కావాలి. ఓ వసంతమా, మధుర గాయకుడు మన భాస్కర్ గారు పాడారు. ఆలోచించాలి సీతారాం. శివుడు సనత్ కుమారుని వద్దకు వచ్చాడయ్యా అంటే ఎవరికి అవసరం? ఆయనకు అవసరమా? ఉద్ధరించే నిమిత్తంగా వచ్చాడు. నా గురోరధికం శాస్త్రం చెప్తా ఉంది. విశ్వగురువు ఆయన. ఉండేదా వల్లకాట్లో? ఎందుకుంటున్నాడు చెప్పాను చిద్విలాసంలో. 14 భువన భాండముల యాత్రకు ఎక్కడికి వచ్చారు? వచ్చే ముందు ఒకంత కూడా ఆలోచన లేకుండా జీవించారు. వీళ్ళకి ఉత్తమ గతిలో నేను ఏ విధంగా అనుగ్రహించాలి రామా అంటూ సర్వమంగళను తలుచుకున్నాడు. శక్తినివ్వమ్మా నాకు, నేనేం చేయలేను. ఆవిడంటుంది ఇవ్వబయ్యా నువ్వు వాళ్ళకు, అమ్మ కదా. ఈయనేమో నా చేతుల్లో ఏమున్నదంటాడు. ఇది శివతత్వం. భోళాశంకరుడు. ఆలోచించాలి సీతారాం. ఆయన వచ్చాడు. వస్తే శివుడు సనత్ కుమార్ వద్దకు, వాళ్ళిద్దరూ ఆ సంవాదం. హరుడు సనత్ కుమారుని కడకు అర్థము ఎం జనుదేరా. ఎందుకు వచ్చాడండి? హరుడు సనత్ కుమారు కడకర్థిమయం జనుదేరా. అమ్మునీశ్వరుడు చితాసనాదులు, చితాసనం కాదండి మహేశ్వరుడు కదా, ఉచితాసనాదులు ఉపచార విధిజ్ఞతం తాను నర్చి ఆదర భరిత ఆత్ముడై అభిమతం బగు కార్యమనుగ్రహింపు తత్పరతమతి నిర్వహింతు తగదాని త్రిలోచన
మృత్యుమోచన. ఏమని అభ్యర్థిస్తున్నాడండి హరుడు? సనత్కుమారుణ్ణి కడకర్ధమయం జనుదేరా అమ్మునీశ్వరుడు ఉచిత ఆసనాదులు ఉపచార విధిజ్ఞతం తాను నచ్చి ఆదర భరిత ఆత్ముడై అభిమతంబగు కార్యమనుగ్రహింపుమా తత్పరమతి నిర్వహింతున్ తగందానిన్ త్రిలోచన మృత్యుమోచన. రెండు శ్లేషలు విశ్లేషణలు. త్రిలోచన, మృత్యుమోచన. అయ్యా, నీవు భూత భవిష్యత్ వర్తమానములు ఎరింగినటువంటి వాడివి కదా, నీకు తెలియనిది ఏమున్నది స్వామి? నన్ను అనుగ్రహించే నిమిత్తం కదా నా వద్దకు ఎదించావు. మృత్యుమోచన, అజ్ఞానమే మృత్యువు, అంధకార బంధురమే మృత్యువు, దాన్ని విమోచనం గావించేవాడివి నీవే కదా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి, ఆదరించే ప్రార్థన. కటువుగా వద్దు స్వామి, ఎన్నిసార్లు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఒక్కసారి మీరే ఆ యూట్యూబ్లో చూడండి, ఎంతమందికి పంపుతున్నాను, ఎంతమంది చూస్తున్నారు. రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన.